నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్న నిసార్. నాసా, ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ సంయుక్త ప్రయోగంతో ఆశాజనకంగా ఫలితాలు. దేశంలోని తొలి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ సైనిక విమానంలో వచ్చి ప్రారంభించిన ప్రధాని. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆధ్యాత్మిక క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. భక్తజన సందోహం మధ్య భోగితేరు ఊరేగింపు. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు. మంగళ వాయిద్యాల మధ్య గోవింద నినాదాలతో ఘనంగా రథయాత్ర. పండుగ వాతావరణంలో రథోత్సవ మహోత్సవం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7:45 శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం 4 మాడ వీధులలో మహావైభవంగా రథయాత్ర సాగింది. రథోత్సవం సందర్భంగా భక్తుల సందడి, విశ్వాసం, ఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి. గోవింద గోవింద అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని లాగిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. దేవదేవుడి దివ్య దర్శనం కోసం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథస్థుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. రథోత్సవంలో ఎస్ఈ మనోహరం, ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, విజిఓ సురేంద్ర, ఏఈఓ గోపీనాథ్, కంకణ భట్టర్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివక్షేత్రాలను దర్శించేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. శివనామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగిపోతున్నాయి. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు శివుడి సేవలో తరించిపోతున్నారు. ఇక దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 2 గంటల నుంచే దర్శనానికి భక్తులు పోటెత్తగా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. సర్వదర్శనం చేసే భక్తులకు ప్రత్యేక లైన్, 500 రూపాయలు దర్శనం చేసుకునే భక్తులకు మరొక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు ఉచితంగా మంచినీరుతో పాటు పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని ఆలయ అధికారులు నిర్ణయించింది. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్యూ లైన్లలో ఉండే భక్తులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇక ఇవాళ పండుగ రోజున 50 రూపాయలు ప్రత్యేక దర్శనం, రాహుకేతు పూజలు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. శ్రీకాళహస్తి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీంతో విద్యుత్ కాంతులతో ఆలయం భక్తులను ఆకర్షించనుంది. ఇక పుష్పాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శేషవాహనంపై పరమశివుడు పురవిహారం చేశారు. జ్ఞాన ప్రసూనాంబ యాలి వాహనంపై సాగారు. ఉదయం స్వామివారు హంసవాహనం, జ్ఞాన ప్రసూనాంబ సుఖవాహనంపై ఊరేగారు. ముందు మూషిక వాహనంపై వినాయక స్వామి,
చప్పరాలపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప పరివారం సాగింది. పురవిహారం చేస్తున్న ఆది దంపతులను దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భోగితేరుపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీ కపిలేశ్వర స్వామివారు. శ్రీ తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా క్యూ లైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆత్మరధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఆ తర్వాత ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శనివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆర్జిత సేవగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తిరుపతి నగరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు శివరాత్రి సందర్భంగా భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్, విజిలెన్స్, మున్సిపల్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ముఖ్యంగా రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి దర్శనానికి వెళ్లే భక్తులకు విడిగా, దర్శన అనంతరం తిరిగి వచ్చే భక్తులకు విడిగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రద్దీని సమీకరిస్తూ పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివి అండ్ ఎస్ఓ మురళీకృష్ణ కపిలేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఉన్నతాధికారులకు తగు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి డాక్టర్లను, సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ భక్తులు తమ సంతోషాన్ని జీటీపీఎల్ సిటీ కేబుల్తో పంచుకున్నారు. అయితే ఈ సంవత్సరం శివరాత్రిని కొంత వినూత్నంగా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, ప్రైవేటు వాళ్ళ కాలేజీ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని, ఎస్విసి కాలేజీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఆ స్టూడెంట్స్ అన్నీ కూడా క్యూ లైన్లోనైతేమి, లోపల దేవుడి దగ్గర అయితేనేమి ప్రతి చోట కూడా మంచిగా వాళ్ళు అందరినీ కూడా మనుషుల్ని పెట్టి నీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఎక్కడ కానీ క్యూలో తొక్కిసలాట కానీ, తోసుకోవడం కానీ ఎక్కడ ఏమీ లేకుండా చాలా చక్కగా నీట్నెస్ కానీ చక్కగా ఉంది, శుభ్రత కానీ చక్కగా ఉంది. లోపల అరేంజ్మెంట్స్ అయితే ఇంకా చాలా చక్కగా ఉంది. ఏర్పాట్లు అంతా బాగా చేసినారు. క్యూ లైన్లు అంతా బాగా ఫ్రీగానే జరుగుతున్నాయి. ఎవరికి విఐపీ రికమెండేషన్ ఏం లేకుండా మామూలుగానే అందరినీ ఒకే బాగా చూసి పంపిస్తున్నారు. అని పొంగనూరు మాది. ఏర్పాట్లంతా బాగున్నాయండి. ఎక్కడా తోసుకోవడము అలా ఏమీ లేదు. ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు 2 కోట్ల రూపాయలు విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసిన వారిని సాధగ్గా జనసేన పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధ, సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే 150 మందితో పార్టీని ప్రారంభించాం. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 నమోదు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలీ పనులు చేసుకునేవారు, చదువుకున్నవారు ఎంతోమంది ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యారని చెప్పారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యం. అలాంటి వారే పార్టీకి అవసరమన్నారు. ఇంతమందిని కలపగలిగి మీరు చాలామంది చేశారు. ఒక్కొక్కరు 1000 మెంబర్షిప్లు, కొంతమంది 5,000 మంది. ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తానో నాకు వాళ్ళు తెలియట్లా, నేను వదిలేస్తున్నాను. సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు. అంటే నాకేం చాలాసార్లు ఏమనిపించింది, మీకు కూడా ఇదే వినిపించి ఉండాలి. చాలామంది యువత తాలూకు శక్తిని పట్టుకొని నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు, అది వదిలేశారు అందరూ. నేను ఎప్పుడు ఏంటంటే లాస్ట్ మైల్కి వెళ్తాను నేను. సో నాకేమనిపించింది, అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధక్ అని పేరు పెట్టాను. అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు. అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి. ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి. ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి. అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేది చెప్తా. సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు 3వ స్థాయి చెప్తాను, అది దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది, నువ్వు కొట్లాడావు, నువ్వు ఉద్యమించావు. బోగస్ మెడిసిన్స్ను తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యతని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ మాఫియా తాండవం ఆడుతుందని, మాఫియాను అరికట్టుకుంటే గోడౌన్లపై ప్రత్యక్ష దాడులు చేస్తామని, దొంగచాటుగా కాసులకు కకృతిపడి ఇష్టానుసారంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ అనుమతులు ఇస్తున్న అధికారులపై విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏ బట్టల షాపుకు పోయినా ఇతర షాపులకు పోయినా బేరం ఆడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మెడికల్ షాపుల్లో నో పార్కింగ్. వాళ్ళు ఏది చెప్తే అదే రేటు పెట్టి మందులు కొనుక్కోవాలా. ఆ మందులన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింటే కూడా అమ్ముతా ఉన్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతాగుతూ ఉన్నది. ఇవాళ ప్రతి ప్రైవేటు వైద్యశాలల్లో జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, కుంటుకుంటా పోయినా ప్రతి దానికి ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్ల పేరుతో లక్షల దోపిడీ చేస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టడానికి ఏమాత్రం ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో హరించిపోతూ ఉన్నాయి. దాదాపు 2000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన శైవక్షేత్రం భక్తులతో పోటెత్తింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో అత్యంత పురాతనమైన శివలింగం వెలసిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి పరశురామేశ్వరుని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గుడిమల్లం ఆలయానికి చేరుకొని భద్రతను పర్యవేక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఎస్పీకు ఆలయ అధికారులు, అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలను అందించారు. ఎంతో సేవ చేశారు. పోయిన సంవత్సరం కన్నా ఈ శివరాత్రికి అన్ని కష్టపడి చేసి సొంత గుడి చంద్రగిరి దాంట్లో ఉండేదానికి మీ సహకారం చేసిన దానికి మా గుడి తరఫున, ధర్మకర్త తరఫున మీకు
కోటి నమస్కారాలు. ఈ సంవత్సరానికి సౌకర్యాలు, నీళ్లు, మజ్జిగ అన్ని అందిస్తున్నారండి. క్యూ లైన్ అంతా తోసుకోవడానికి ఏం లేదు. చాలా బాగా దర్శనం అయ్యింది. నా పేరు వెంకట రాఘవేంద్ర, తిరుపతి నాది. నేను లాస్ట్ టైం కానీ ఈ టైం చాలా బాగుంది, దర్శనం బాగా జరిగింది. రికమెండేషన్ దానికి బదులు ఈసారి చాలా బాగుంది. నాకైతే హ్యాపీ. పుణ్యక్షేత్రంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా జనాలు తరలివచ్చారు. మన చుట్టుపక్కల మండలాలు అయితేనేమి, తిరుపతి పట్టణ వాసులు అయితేనేమి చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరున్నాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా వివాహం జరుగుతున్నది. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. మా ఈ క్షేత్రంలో కోరిన కోరికలు మా కామాక్షి అమ్మవారు ప్రత్యక్షంగా చాలామంది జరుగున్నది కాబట్టి వారంతా వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాంసం విక్రయాలు భారీగా తగ్గాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మాంసం విక్రయాలు భారీగా తగ్గాయి. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ పండుగ పవిత్రతను కాపాడేందుకు అటు వ్యాపారులు ఇటు ప్రజలు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. తిరుపతిలోని కపిల్ తీర్థం, ఇతర శైవ క్షేత్రాలు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేలాది మంది భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఎంఆర్పల్లి, లీలామహల్, చేపల మార్కెట్ వంటి చోట్ల మాంసం దుకాణాలు వెలవెలబోతున్నాయి. చాలామంది వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి శివ పూజలో నిమగ్నమయ్యారు. సాధారణంగా ఆదివారం మాంసం విక్రయాలు తిరుపతి నగరంలో జోరుగా సాగుతాయి. కానీ ఈసారి శివరాత్రి ఆదివారం రావటంతో ప్రజలు కూడా మాంసం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. చికెన్, మటన్ అమ్మకాలు దాదాపు 70 నుండి 80% వరకు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. నగరవాసులు భక్తి ప్రవర్తనలతో స్వచ్ఛందంగా మాంసాహారాన్ని బహిష్కరిస్తూ ఇతరత్ర ప్రత్యామ్నాయ పండ్లు, పూలు, పూజా సామాగ్రి వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో నగరంలోని మాంసాహార దుకాణాలన్నీ మూగబోతూ ఇతరత్ర దుకాణాలన్నీ కలకలలాడుతుండటం నగరవాసుల భక్తికి నిదర్శనంగా కనబడుతుంది. సర్కిల్, చేపల మార్కెట్ మామూలుగా ఆదివారం అయితే వ్యాపారం బాగా బిజినెస్ బాగుండేది. ఈరోజు శివరాత్రి గురించి వ్యాపారం ఏమి లేదు. మాకు వచ్చిన సరికి అంత అట్నే ఉండదు. ఏం చేయాలి మేము, మా పరిస్థితి బాగలేదు. ఈరోజు శివరాత్రి వల్ల ఫిష్ మార్కెట్కి వ్యాపారం లేదు. సరుకు అంతా మిగిలిపోయింది. ముస్లిమ్స్ వరకే వస్తున్నారు, లేకుంటే క్రిస్టియన్స్ వస్తున్నారు. అసలు తెలుగు వాళ్ళంతా రావటం లేదు. అందరు టెంపుల్కి వెళ్ళిపోయినారు. దీనివల్ల అందరికీ చాలా లాస్ అయిపోయింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సహస్రలింగ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశేషంగా ఇక్కడ సత్యమైన శివరాత్రి యొక్క మహా సీక్రెట్ని, రహస్యాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సత్యమైన ఉపవాసం అంటే ఏమి, జాగరణ అంటే ఏమి, అంతేకాకుండా మ్యూజియంలో కూడా ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనం, శివరాత్రి రహస్యం ఈ యొక్క సందర్భంగా విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తిరుపతి నివాసీలు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో లీలా బెహెన్జీ ద్వారా జరుగుతుంది. అందరికీ ఆహ్వానం. శివుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త కుంటముక్కల కుమార్ నాయుడు ఆకాంక్షించారు. తిరుపతి కపిలతీర్థంలోని శివుని దర్శనార్థం విచ్చేసిన భక్తులకు అన్నదానం చేయడం సంతోషాన్ని కలిగించిందని, గడిచిన కొద్ది సంవత్సరాలుగా శివభక్తులకు తన వంతు ఉడతా భక్తిగా అన్నప్రసాద వితరణను చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా భక్తాదులకు ప్రసాదాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుండి శివుని దర్శించేందుకు విచ్చేసిన భక్తులకు ఆకలి తీర్చడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించామని పేర్కొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. ప్రజలకి ఎంతో నమ్మకంగా మంచి ప్రసాదాలు, వాటర్ బాటిళ్ళు, అదే మాదిరిగా ప్లేటు క్లీనింగ్ కానీ, ఇక్కడ యాత్రికులు ఇబ్బంది లేకుండా 4-5 కౌంటర్లు పెట్టి చాలా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. అన్నిటిలో అందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని
జయప్రదంగా చేయాలని మరీ కోరుతున్నాము. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరపున నియోజకవర్గంలోని పలు ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్, కాణిపాకం పాలక మండలి చైర్మన్ మణినాయుడు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నాగవాండ్లపల్లె పంచాయతీలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి, కుళ్ళంపల్లిలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి వార్లకు, మండల కేంద్రమైన తవణంపల్లిలో వెలసిన శ్రీ కాళభైరవ స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ పాలక మండలి అధ్యక్షులు మణినాయుడు, ఆలయ ఈవో పెంచల కిషోర్ కాణిపాకం ఆలయం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామివార్లకు సమర్పించి ఆనవాయితీని కొనసాగించాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. ఆయా ఆలయాల వద్ద ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభం స్వాగతం పలికారు. దేవస్థానం తరఫున ఎమ్మెల్యే గారు తిరుపతిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు ఇటీవల మూసివేయడంతో భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తిరుపతి స్థానిక ఆలయాలైన గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం, తిరుచానూరు, వకులామాత ఆలయం, శ్రీనివాస మంగాపురంలో రోజుకు 10,000 వరకు లడ్డూలు అమ్మేవారు. ఒక్కో ఆధార్ కార్డుపై 2 చొప్పున ఇచ్చేవారు. రైల్వే స్టేషన్, బస్టాండ్కు సమీపంలోని గోవిందరాజస్వామి ఆలయంలో 3,000 వరకు అందుబాటులో ఉంచడంతో ఎక్కువ మంది ఆశ్రయించేవారు. ముందస్తు బుకింగ్ లేనప్పుడు సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతున్న సందర్భాల్లో స్వామివారి దర్శనం లభించక తిరుపతి నుంచే తిరుగు ప్రయాణమయ్యే యాత్రికులు ఎందరో. వీరు స్థానిక విక్రయ కేంద్రాల్లో లడ్డూలు కొనుక్కొని సంతృప్తి పడేవారు. అలాగే విద్యా వైద్య కేంద్రమైన తిరుపతి మహానగరానికి ఎంతోమంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అటువంటి వారు తిరుమల శ్రీవారి దర్శనం లభించకపోయినా స్థానిక ఆలయాలలో దొరికే లడ్డూలను కొనుక్కొని మహాప్రసాదం లభించినందుకు ఎంతో సంతృప్తి పడుతుంటారు. కానీ ఇప్పుడు లడ్డూల కోసం వ్యయ ప్రయాసాలు కోర్చి తిరుమలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే స్థానిక విక్రయ కేంద్రాల నుంచి వాహనాలు రాకపోవడం వల్ల లడ్డూలు పంపడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరి ఎంప్లాయీస్ కొరత, లేకపోతే వెహికల్ కొరత, లేకపోతే ఏ విధమైన కొరత అనేది అర్థం కావట్లేదు. లడ్డూల మడుకు లక్షలు తయారు చేస్తామని చెప్పి పోర్ట్ వర్కర్స్ ద్వారా మరి ఈవోలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మరి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులు తొలగించుకొని మరి కొత్తగా వచ్చిన ఆఫీసర్లు కానీ, జేఈఓలు కానీ, ఈవో కానీ దీన్ని స్పందించి కనీసం మాకు శని ఆదివారాలైనా సరే, ఎందుకంటే దానికి కారణం ఏమని తెలియట్లా. లడ్డూలు ఏమో తయారవుతున్నాయి, కొత్తగా మిషన్లు వస్తున్నాయి. దీనికి కావాల్సిన భక్తునికి ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది. కాబట్టి తిరిగి ఆ లడ్డూలు ప్రతి టీటీడీ ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో, నారాయణం అవ్వచ్చు, మరి తిరుచానూరు అవ్వచ్చు, అలాగే శ్రీనివాస మంగాపురం, రాములవారి గుడి, అలాగే కపిలతీర్థం, ప్రతి టెంపుల్లోనూ ఉండేది. తిరిగి ఆ లడ్డూల్ని ప్రతి టెంపుల్లో కూడా భక్తులకు అందుబాటులో ఉంచే బాధ్యత తీసుకోవాల్సిందిగా అటు టీటీడీ మరి ఈవో గారికి, జేఈఓ గారికి, యాజమాన్యానికి, ముఖ్యంగా దీనికి హైందవ సాంప్రదాయాన్ని కాపాడాలని, హిందూ ధర్మాన్ని మరింత పెంపొందించాలని కృషి చేస్తున్న గవర్నమెంటు మరి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన వారికి కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నేటి మీద సమాజం మీద ఉంది. దేవస్థానం గూడేలు, గోవిందరాజస్వామి గుడి, మంగాపురము, నారాయణవరము వీటికంతా లడ్డూలు సప్లై చేసి దేవస్థానం తరపున వాళ్ళు విక్రయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకో కారణం తెలియదు, ఆ లడ్డూలు అక్కడి నుంచే ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి మీరు దేవస్థానం గుడుల ద్వారా లడ్డూలు సరఫరా చేయవలసిందిగా దేవస్థానం ఈవో గారిని కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్న నిసార్, నాసా, ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్
సంయుక్త ప్రయోగంతో ఆశాజనకంగా ఫలితాలు. దేశంలోనే తొలి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ సైనిక విమానంలో వచ్చి ప్రారంభించిన ప్రధాని. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆధ్యాత్మిక క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. భక్తజన సందోహం మధ్య భోగితేరు ఊరేగింపు. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు. మంగళ వాయిద్యాల మధ్య గోవింద నినాదాలతో ఘనంగా రథయాత్ర. పండుగ వాతావరణంలో రథోత్సవ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.